అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల ఫిబ్రవరి 18వ తేదీ నుండి పాల్గొన మాసం ప్రారంభమై మార్చి 19వ తేదీతో పాల్గొన మాసం ముగుస్తుంది. ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి. అయితే ఈ పాల్గొన మాసంలోనే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈసారి వచ్చే చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. అలాగే ఈ మార్చి నెలలో హోలీ పండుగ, ఉగాది మరియు శ్రీరామనవమి వంటి ముఖ్యమైన పండుగలు కూడా రాబోతున్నాయి. మార్చి 4వ తేదీ హోలీ పండుగ, మార్చి 19వ తేదీన ఉగాది పండుగ వచ్చింది. ఇక మార్చి 27వ తేదీన శ్రీరామనవమి పండుగ వచ్చింది. పాల్గొన మాసం నియమాలు, పూజా విధానం, చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే పండుగల తేదీలు, వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమో వెంకటేశాయ అని ఒక కామెంట్ చేయండి. ఫిబ్రవరి 18 నుండి మార్చి 19 వరకు పాల్గొన మాసం ఉంటుంది. ఈ పాల్గొన మాసంలోనే దేవతలు జన్మించారట. సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి, అయ్యప్ప స్వామి, పాండవులు, చంద్రుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పాల్గొన మాసంలో చాలామంది దేవతలు జన్మించారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన పాల్గొన మాసంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఈ పాల్గొన మాసంలో మార్చి నెల 3వ తేదీన మంగళవారం నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇదే రోజున పౌర్ణమి కూడా ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం మన భారతదేశం అంతటా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సూతక నియమాలు పాటించాలి. ఈ 2026 మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3:20 చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:47 వరకు గ్రహణం ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తినకూడదు. గ్రహణానికి ముందు అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. వంటగదిలో ఉండే ఆహారం పైన దర్భను వేయాలి. గ్రహణం పూర్తయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇక ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయకూడదు. ముఖ్యంగా గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా మార్చి 3వ తేదీన ఏర్పడుతున్న చంద్రగ్రహణం నాడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ పాల్గొన మాసంలోనే లక్ష్మీదేవి జన్మించింది. కాబట్టి ఈ నెలలో ప్రతి ఒక్కరూ లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను మీ ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ పాల్గొన మాసంలో తులసి మొక్కను పూజిస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ముఖ్యంగా ఈ పాల్గొన మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగి వచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించండి. ఇక ఈ సంవత్సరం అంతా డబ్బుకు కొరత ఏర్పడకుండా భోగ భాగ్యాలు కలిసి సంవత్సరం మొత్తం చేసిన పూజ ఫలితాలన్నీ ఈ ఒక్క నెలలోనే పొందవచ్చని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ పాల్గొన మాసానికి చాలా శక్తి అనేది ఉంటుంది. కాబట్టి ఈ నెల రోజులు వీలైనంత ఎక్కువగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. విశేషంగా ఈ నెల ఫిబ్రవరి 27వ తేదీన శుక్రవారం నాడు అమలక ఏకాదశి వచ్చింది. శుక్రవారం కలిసి వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైనది. ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే 1000 గోవులకు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. విశేషంగా ఈ అమలక ఏకాదశి నాడు చెట్టును ముట్టుకుని ప్రదక్షిణాలు చేస్తే చాలు, డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ పాల్గొన మాసంలో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. విశేషంగా ఈ నెలలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. ఇక ఈ పాల్గొన మాసంలో ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించండి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇక తమలపాకులో ధనలక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి ఈ పాల్గొన మాసంలో తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకోండి. ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం అనేది పెరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది. అలాగే ఈ పాల్గొన మాసంలో దీపారాధన చేసేవారు 5 వత్తులతో దీపారాధన చేయండి. మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అలాగే డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన
పయోవ్రతాన్ని ఈ పాల్గొన మాసంలో ఆచరిస్తారు. ఈ పాల్గొన మాసం మొదటి 12 రోజులు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం నుండి ప్రారంభించి వరుసగా 12 రోజుల పాటు విష్ణుమూర్తిని పూజించి ఆవు పాలతో చేసిన పాయసం లేదా క్షీరాన్ని నైవేద్యంగా సమర్పించి విష్ణుమూర్తిని పూజించాలి. ఈ పయోవ్రతం ద్వారా సంవత్సరం పొడవునా విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం అనేది లభిస్తుంది. విశేషంగా ఈ పాల్గొన మాసం నెల రోజులు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది. చీపురును కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ పాల్గొన మాసంలో ప్రతి ఒక్కరూ ఒక కొత్త చీపురు కొని మీ ఇంటికి తెచ్చుకోండి. మీకు బాగా కలిసి వస్తుంది. దేవతలకు అలాగే పక్షులకు చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుందట. కాబట్టి దేవతలకు ఈ పాల్గొన మాసంలో మీ ఇంటి ముందుకు వచ్చే కాకులకు లేదా పక్షులకు ఖచ్చితంగా ఆహారం వేయండి. అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదార పొడి వేయండి. ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ పాల్గొన మాసంలో ఏదో ఒక సోమవారం నాడు ఆవు పెరుగు ఆవు నెయ్యితో ఈ 3 పదార్థాలతో శివలింగాన్ని అభిషేకిస్తే నెల తిరగకుండానే ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరి సర్వ సంపదలు చేకూరుతాయి. అంతటి శక్తి ఈ పాల్గొన మాసానికి ఉంటుంది. ఈ పాల్గొన మాసంలోనే చంద్రుడు జన్మించాడు కాబట్టి ఈ నెలలో వెండి వస్తువులు కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మి కటాక్షం అనేది ఉంటుంది. ఇక గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ నెలలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. డబ్బు పరంగా ఆరోగ్యపరంగా మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. అలాగే ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు 2 ముత్తైదులను మీ ఇంటికి పిలిచి వారికి తాంబూలం అందిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. విశేషంగా ఈ పాల్గొన మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు పూజ గదిలో 2 పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. ఈ నెలలో ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం అనేది సిద్ధిస్తుంది. పాల్గొన మాసం అంటేనే దేవతల మాసం కాబట్టి ఈ నెల రోజులు మాంసాహారం తినకండి. ముఖ్యంగా పగటి పూట నిద్రపోకూడదు, లేదంటే మీ ఇంటిని దరిద్రం వెంటాడుతుంది. ఇక తులసి కోటను పూజించే ఆడవారు ఈ నెలలో ప్రతి శుక్రవారం నాడు తులసికి పచ్చి పాలు పోసి నమస్కారం చేసుకోండి. లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ భర్త ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి. ఇక మనలో చాలా మందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో ఒక పసుపు రంగు దారానికి 7 ముడుపులు వేసి ఆ దారాన్ని విష్ణుమూర్తి పాదాల దగ్గర పెట్టి మీ కుడి చేతికి కట్టుకోండి. ఇలా చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు మల్లెపూలతో దేవుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు గోవును పూజించండి. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే జాతకంలో దురదృష్టం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. పసుపు చాలా శుభ సూచకం కాబట్టి ఈ ఒక పసుపు రంగు వస్త్రంలో 7 పసుపు కొమ్ములను మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇలా చేస్తే మీ కష్టానికి దుష్ట శక్తులు ప్రవేశించకుండా దైవ శక్తులు ఆకర్షిస్తాయి. ఇక ఈ పాల్గొన మాసంలో మీకున్న స్తోమతను బట్టి పేదలకు ఆహార దానం చేయండి. అలాగే బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ పాల్గొన మాసంలో సంతాన గోపాల మంత్రాన్ని జపించండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఈ విధంగా ఈ పాల్గొన మాసంలో చిన్న చిన్న నియమాలను పాటిస్తూ విష్ణుమూర్తిని పూజిస్తే అఖండ రాజయోగం అనేది ప్రాప్తిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే